పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ ప్యాడ్ మూవీగా హరీష్ శంకర్ అయితే ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన ఈ మూవీ షూటింగ్ అయితే వాయిదా పడింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ క్లిప్స్ అయితే చిత్ర యూనిట్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో గాజు గ్లాసు గురించి చెప్పిన డైలాగ్ అయితే పవర్ స్టార్ అభిమానులకి బాగా కనెక్ట్ అయింది. అయితే వైసీపీ అభిమానులు మాత్రం ఎన్నికలు రావడం వలన మూవీలో గాజు గ్లాస్ డైలాగ్ పెట్టి సడన్ గా గ్లిప్స్ అయితే వదిలారని అంటున్నారు. ఏదేమైనా గ్లిప్స్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. దీంతో హరీష్ పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. తమిళ ఇటు మూవీ తిరిగి రీమేక్ గా ఈ సినిమా రాబోతుంది. అయినా కూడా కథలో చాలా మార్పులు చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపోయే విధంగా యాక్షన్ ఎలివేషన్ సీక్వెన్స్ ని హరీష్ శంకర్ అయితే ఉస్తాదులు బలంగా డిజైన్ చేశారట. ఈ సినిమా గ్లిప్స్ తో మూవీ పైన భారీ అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళికి రిలీజ్ ప్లాన్ చేయాలి అని బయ్యర్లు మైత్రి మూవీ మేకర్ల నిర్మాతలని కోరుకుంటున్నారట. ఎలక్షన్లు అయ్యాక ఎలాగో పవన్ కళ్యాణ్ అయితే షూటింగ్స్ అయితే మొదలు పెడతారు కాబట్టి వీలైనంత వేగంగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేయాలని అడుగుతున్నారని సమాచారం వినిపిస్తుంది. 30 నుంచి 35 రోజులు ఈ మూవీకి కాల్ షీట్లు కేటాయిస్తే సినిమా కంప్లీట్ అయిపోయే అవకాశం అయితే ఉందట. మైత్రి నిర్మాతలు కూడా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు అర్థమవుతుంది. అయితే ఎన్నికలు పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే ఓజీ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేయనున్నాడు అని సమాచారం అయితే వినిపిస్తుంది. ఆ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ్లే అవకాశం అయితే ఉందట. ఇక పవన్ కళ్యాణ్ నిర్ణయం మార్చుకుని ముందుగా ఉస్తాద్ కంప్లీట్ చేస్తాడా లేదంటే ఓజీ సినిమా మొదలు పెడతాడా అనేది తెలియాలి అంటే ఎన్నికలు అయ్యేంత వరకు వేచి చూడాల్సింది. మరోవైపు అతని ఖాతాలు హరిహర వీరమల్లి సినిమా కూడా ఉంది. దీని షూటింగ్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ అయ్యే ఉంది.